కనిపెట్టాలి. ప్రభు కొరకు, క్రీస్తు కొరకు కనిపెట్టాలి. ఆయన రాకడ కొరకు కనిపెట్టాలి. ఆయన రాకడ సమీపంగా ఉంది. మనం చేయవలసిన పనులెన్నో ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, మీరు కన్నులెత్తి నా కోసం కనిపెడుతున్నారు, నేను ఇంకా రాలేదంటే ఆలస్యం అంటున్నారు. మీరు కన్నులెత్తి పొలాలు చూడండి, అవి కోతకొచ్చాయి, కోసేవాళ్ళు లేరు. ఎంతోమంది యేసయ్య గురించి తెలుసుకోవాలని తాపత్రయపడేవారు ఇప్పుడు కూడా ఉన్నారండి. యేసు ప్రభు అనగానే కాళ్ళకు మొక్కడానికి, దండాలు పెట్టడానికి, ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను పల్లెటూరులకు వెళ్ళినప్పుడు చూస్తే, బాబు నా పాదాలు కాదయ్యా, నేను దేవుణ్ణి కాదయ్యా, చెప్పయ్యా యేసయ్య గురించి చెప్పయ్యా, తెలియని వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎన్ని 300 కోట్ల మంది, ప్లీజ్ లిజన్, 300 కోట్ల మంది ఇంకా ప్రపంచంలో ఒక్కసారి కూడా యేసు ప్రభు నామాన్ని వినని వారు ఉన్నారు. ఎంతమంది? ప్రపంచంలో 300 కోట్ల మంది ఒక్కసారి కూడా దేవుని మాట వినని వాళ్ళు ఉన్నారు. ఎంత ఎమర్జెన్సీ ఇది! ఎంత భారంగా ఉండాలి. మనం చర్చి పక్కన చర్చి, ఇంటి పక్కన ఇల్లు, మీటింగ్ పక్కన మీటింగ్ పెట్టుకుంటున్నామే కానీ ఊదిగంతముల వరకు వెళ్ళమన్నాడు. యవనస్తులారా, మీరు వెళ్ళండి, మేము వెళ్ళాం, మీరు వెళ్ళండి. మీకు తెగింపు ఉంది, మీకు బలం ఉంది, మీకు శక్తి ఉంది, మీకు దర్శనం ఉంది, మీకు టాలెంట్స్ ఉన్నాయి, మీకు అవకాశాలు ఉన్నాయి. డోర్స్ ఆర్ ఓపెన్. గో ఇంటు ఆల్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పెల్. అదే నా హృదయ వేదన. ఇప్పుడు కూడా అదే చేస్తాను నేను. సువార్త వెందని స్థలాలకు వెళ్ళాలనే ఆశ. ప్రభు కొరకు కనిపెట్టేవాడు ప్రభు పని చేస్తాడు. ప్రభు కొరకు కనిపెట్టేవాడు, ప్రభు తొందరగా రావాలనుకునేవాడు తొందరగా అందరికీ సువార్త చెప్పాలని ఆశపడతాడు. ప్రతి ఒక్కరిని ప్రభు కొరకు సంపాదించాలని ఇష్టపడతాడు. నీ భక్తిని ముందు ప్రార్థన వాక్యంతో కట్టుకో. నువ్వు విశ్వాసంతో పరిశుద్ధాత్మలో క్రమం తప్పకుండా ప్రార్థించు. మూడవది, క్రీస్తు యొక్క రాకడ కొరకు కనిపెట్టుచు నీకు అప్పచెప్పిన బాధ్యతలో నువ్వు నెరవేరుస్తూ ఉండు.